ఎవడో రాయరంకులోడు సడకు మీద ముగ్గులేసి నెత్తురు తల్లి మంత్రాలు చేసిపోయిండట. అది చూసిన ప్రజలు పరిశాన్ అవుతున్నారట. చంద్రమండలం మీద ఇండ్లు కట్టుకునేందుకు మనసులు ఏర్పాట్లు చేసుకుంటున్న ఈ కాలంలో కూడా ఆ ముగ్గులేసుడేందో నెత్తురు జాలుడేందో ఎట్లా చెప్తే మారుతారో ఏమో పోరి కొందరు. చూసిన ఆరులా నడి రోడ్డు నడిమిట్లా డివైడర్ దగ్గర ఇట్లా ఎర్రబట్ట పెట్టిర్రు, దాని దగ్గర కొబ్బరి చిప్ప పెట్టిర్రు. ఇది చూసిన వాళ్ళు అబ్బరే కొడుకా ఈడెవడో కొబ్బరికాయ కొట్టి శాతవడి చేసి నెత్తురు తల్లి పోయిండని తెలిసిన వాళ్ళందరికీ చెప్పేవారు కల్లా నిజం నిలబడ్డంత సేపట్ల అబద్ధం ఆడకట్టంతా తిరిగొచ్చింది అన్నట్టు మంచి ముచ్చట ఇంత జల్దిన మందికి తెలియదు కానీ మంత్రాల ముచ్చట అయ్యేవరకల్లా ఈ ముచ్చట ఇన్నవా అక్క? చిత్తూరు జిల్లా కుప్పం ప్యాలెస్ రోడ్డుల ఆంధ్రా బ్యాంకు ఎదురుగా ఎవడో మంత్రాలు చేసి నెత్తురు పోసిండట అని ఒకటే తీరుగా మాట్లాడుకుంటున్నారట. అయినా ఆడ అవి వెట్టినోనికి నిజంగా మంత్రాలే వస్తే ఏ దొంగరాత్రో వచ్చి ఇట్లా దొంగలేక నడి సడాకు మీద ఇట్లా చేస్తాడా? అంటే వాడెవడో క్షుద్ర పూజల పేరుతోని బుగులు పట్టిస్తున్నట్టున్నాడు. అయినా నిజంగా మంత్రాలు అనేటివే ఉంటే ప్రభుత్వాలే పాఠశాలలు పెట్టినట్టు మంత్రశాలలు కూడా పెట్టి క్షుద్ర పూజల మీద ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి దేశంను నాశనం చేయాలని చూసే ఉగ్రవాదుల కాళ్ళు చేతులు వడిపోయేటట్టు శాతవాడులో బాణమతులో చేయించేటోళ్ళు కదా. అంతెందుకు రాజకీయం లీడర్లు కూడా పోటీలో నిలబడ్డ అపోజిషన్ వాళ్ళకు కూడా శాతవాడులు చేయించి పదవులు ఎక్కేటోళ్ళు కాదా? అట్లా చేస్తలేరంటే మంత్రాలు ఉన్నట్ట లేనట్ట? ఒకవేళ మంత్రాలే ఉంటే ఆ మంత్రాలతోనే ఆ మంత్రగాడెవడో అన్ని అవసరాలు తీర్చుకుంటాడు కానీ ఇట్లెందుకు చేస్తాడు? మంత్రాలను నమ్మేటోళ్ళు ఉండరు కాబట్టి నమ్మిచ్చే మోసగాళ్ళు మోపైతురు. ఇట్లా చేసినోళ్ళ మంత్రాలకే నిజంగా పవరే ఉంటే ఏది అవినీతి అధికారులకు లీడర్లకు శాతవడి చేయమనుండ్రి. అట్లా చేస్తలేరంటే ఏంది? ఈ లాజిక్కు తెలియకుండా క్షుద్ర పూజలు అనగానే ఎందుకు బుగులు పడతారో, ఎందుకు ప్రజలు పరిచాన అవుతారో అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.